రేపు నేను నాన్న పెళ్ళికని విజయవాడ వెళ్తున్నాంరా. ఏకాదశి కాబట్టి ఇంట్లో పూజ నువ్వే చేయాలి. బా, ఈ పూజ పని నాకు పెట్టకమ్మా. ఏ ఎందుకని? పూజ చేసినంతసేపు టెన్షనే. ఏం టెన్షన్ రా? పద్ధతి ప్రకారంగా పూజ చేస్తున్నానా లేదా అని. ఎప్పుడు అగరత్తులు వెలిగించాలి, ఎప్పుడు దీపం వెలిగించాలి, ఎప్పుడు హారతి ఇవ్వాలి, ఎప్పుడు ప్రసాదం పెట్టాలి. ఈ సీక్వెన్స్ ఎప్పుడు కన్ఫ్యూజనే అమ్మా. ఏదైనా అటు ఇటు అయితే పాపం తగులుతుందేమో అని భయమేస్తుంది. సరే, నీ అనుమానం దూరం చేయడానికి నీకొక చిన్న కథ చెప్తా. ఇదొక జంతువుల్ని వేటాడే వేటగాడి కథ. ఒకరోజు ఆ వేటగాడు జంతువుల్ని వేటాడడానికి అడవిలో పొద్దంతా కష్టపడ్డా ఒక్క జంతువు కూడా చేతికి చిక్కదు. చూస్తూ చూస్తూ చీకటైపోతుంది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఇంకేమీ చేయడానికి లేక అలిసిపోయి చెట్టెక్కి కూర్చుంటాడు. ఏదైనా జంతువు వస్తే వేటాడొచ్చని వేట కోసం ఎదురుచూస్తూ ఆ చెట్టుకున్న ఆకులన్నీ ఒక్కొక్కటి తెంపి కిందికి విసిరేస్తుంటాడు. ఇక ఆ క్షణం నుంచి ఆ వేటగాడికి తెలియకుండానే ఆ శివయ్యకి తను పరమప్రియుడైపోతాడు. అవునా? అదేంటి? తెలుసు నీకీ అనుమానం వస్తుందని. ఎందుకో చెప్తా విను. ఆ చెట్టు కింద ఒక శివలింగం. అక్కడ శివలింగం ఉన్నట్టు ఆ వేటగాడికే తెలీదు. అతను విసిరిన ప్రతి ఒక్క ఆకు వెళ్ళి నేరుగా శివలింగం మీదే పడుతుంది. తీరా చూస్తే అతనెక్కి కూర్చున్న చెట్టు ఏం చెట్టో తెలుసా? ఏం చెట్టు? బిల్వ చెట్టు. ఆ రోజు చతుర్దశి అంటే మహాశివరాత్రి. ఆ వేటగాడు పొద్దున్నుంచి తిండి నీళ్లు లేక పస్తులుండి అది కాస్త సంపూర్ణ ఉపవాసం అయ్యింది. రాత్రంతా నిద్ర రాకుండా ఉండడానికి బిల్వ చెట్టు ఆకులు తెంపడం సంపూర్ణ జాగరణ అయ్యింది. కిందికి విసిరిన బిల్వాకులెళ్ళి నేరుగా శివలింగం మీద పడటం, ఇవన్నీ కలిపి సంపూర్ణ శివరాత్రి పూజగా మారింది. మరుసటి రోజు తెల్లారి పెద్ద మెరుపు. ఆ మెరుపులో నుంచి శివయ్య. శివయ్యొచ్చింది ఆ వేటగాన్ని శిక్షించడానికి కాదు, ఆశీర్వదించడానికి. శివయ్య అంటాడు, తెలియక చేసినా నన్ను మెప్పించావురా, నీ భక్తికి దాసోహమయ్యా. దేవుడికి పూజలా చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, దేంతో చేస్తున్నాం అనేవి ముఖ్యం కాదు, పూజ చేయటం ముఖ్యం. వేదాలు తెలియకున్నా పర్వాలేదు, మంత్రాలు రావాల్సిన అవసరం లేదు. ఓ స్వచ్ఛమైన మనస్సుతో, కపటం లేని మనస్తత్వంతో దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకుంటే చాలు. ఎంతటి పరమాత్ముడికైనా పరమ ప్రియుడివైపోతావు.